హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి. ఆషాఢం మాసం పడ్డది కదా, వనభోజనాలకు వెళ్తున్నాం. అంటే అదే అనండి, అడవిలోకి వెళ్ళి వండుకొని తింటారు కదా, అది మా దగ్గర అయితే వనభోజనాలు అంటారు. ఇగో ఇది మేమంతా నడుచుకుంటూ వెళ్తున్నామండి. 5-6 మంది ఇండ్లు, 5-6 మంది కుటుంబాలు కలుసుకొని మేమందరం షేంట్లోకి వెళ్తున్నామండి. ఇదంతా మా ఊరు, మా అమ్మ వాళ్ళ ఊరు, మా ఊరండి. ఎంత పచ్చగా ఉందో, బాగుంటుందండి. చుట్టూ పొలాలు మధ్యలో అక్కడ వెనకాల కనబడుతుందిగా, ఇది చెరువు. మాది అక్కడేనండి. మేము కూడా బతుకమ్మ ఆడేది కూడా అక్కడనే. మా పిల్లలుగా నడుచుకుంటూ ఎంతో సంతోషంగా వచ్చినాం. మేము అనుకోకుండా పోవాల్సి వచ్చింది. మా అమ్మ మార్నింగే ఫోన్ చేసి రమ్మంటే, ఇది కట్టమైసమ్మ అండి మాది. కట్టమైసమ్మ ఇక్కడికి వచ్చి మేము మొక్కేది. ఇక అక్కడికి వెళ్ళి చెట్టు కాడ పెట్టుకున్నాం. పోగానే మేమైతే ఇంటికాడ ఏమి తిని రాలేదు. మా అమ్మ వాళ్ళు పూరీలు కానీ చేసారు. పూరీలు చికెన్ తిన్నాం. ఇంకా మా తమ్ముని కొడుకు అండి, వీడు బుడ్డోడు. ఇక మేము ఫస్ట్ అయితే తిన్నాం. తిన్న తర్వాతే మిగతా పని చేసుకున్నా అని. ఇక మా అమ్మ అండి, మా అమ్మ ఎప్పుడు మాట్లాడుతుంది. అమ్మా చూడండి, అమ్మా అమ్మా వనభోజనాలకు వచ్చినాం. అట్లా కదమ్మా, చెప్పే వనభోజనాలకు వచ్చినాం. పండగ ఏంది, వనదేవత కాడికి వచ్చినాం. బాయ్. ఏం తింటున్నాడు డాడీ? తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కూర్చొని తింటుర్రు. ఇక ఇక్కడ అందరం చెట్టు కింద ఇలా పెట్టుకున్నాం. మా తమ్ముడు చూడు చికెన్ తినుకుంటూ మన ఫ్రెండ్స్కి తినిపిస్తుండు, వీడియో పోజ్ ఇచ్చుకుంటూ. మా తమ్ముని కొడుకు చూడండి, బుడ్డోడు. నా కొడుకు ఎత్తుకొని కూర్చోబెట్టుకుండు. చాలా క్యూట్గా ఉండు కదా, చాలా అల్లరి చేస్తాడండి. చాలా మంచిగా క్యూట్గా ఉంటాడు. మా ఓన్తోటి మాకైతే చాలా టైంపాస్ అవుతుంది. చిన్న మాటలు రావచ్చు, చిన్న బుడ్డ మాటలతోటి ఇలా చేస్తుంటాడు. తర్వాత మేము దేవతని పెట్టుకున్నామండి. వేప మండలు, ఇంకా తంగేడి చెట్టు కూడా పెట్టి చేస్తారు, కానీ తంగేడి చెట్టు లేదు. 3 రాళ్ళు కానీ పలుకు రాళ్ళు తీసుకొచ్చి కడిగి కుంకుమ పసుపు వేసి ఇక కొబ్బరికాయలు కానీ కొట్టుకొని మొక్కుకుంటామండి. మా తమ్ముడు నా బిడ్డను బుడ్డోని ఎత్తుకుండు. మా డాడీ ఇక పూజ చేస్తుండండి. ఇక నీళ్ళు థమ్సప్ అవన్నీ ఆరబోసి ఇక కొబ్బరికాయ కానీ కొట్టి పూజ కానీ చేసిన తర్వాతకి అప్పుడు మేము అన్నం తింటాం. దేవతగా పెట్టిన తర్వాతకి ఇలా చేసుకుంటామండి వనదేవతకి పూజ. మేము మా సైడ్ అయితే మీరు దీన్ని ఏమంటారో చెప్పండి. మేమైతే వనభోజనాలు అని అంటాం, వనభోజనాలకు పోయినామని అంటాం. మీ సైడ్ ఇలా చేసుకుంటారా? కామెంట్ చేయండి. మా మరదలో నేను లాస్ట్కి మొక్కుతున్నా. నేను మొక్కి మేము అందరం కూర్చొని ఇక ముక్క తోటి తింటున్నాం. మావాడు ముక్క చూడు తింటుండు, ఊకే నన్నే తీస్తున్నా వీడియో అంటుండు. మేము అందరం కూర్చొని మంచిగా తింటున్నాను. ఆ చెట్లు, ఆ పొలాలు ఎంత హ్యాపీగా ఉందో. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు. మొత్తం గ్రీన్గా అందరం ఒకటే దగ్గర పెట్టుకొని బాగుందండి. మా డాడీ అక్కడ కూర్చొని మంచిగా డ్రింక్ చేస్తుండు. మా మమ్మీ, మా పిల్లలు, మా చెల్లెళ్ళు, మా బుడ్డోడు, మా తమ్ముని కొడుకు మా బుడ్డోడు వీడు కూడా కూర్చొని ఈయన ఒక పక్క పని చేస్తుండు. తర్వాత మేము అందరం తినడం అయిపోయిన తర్వాత కబడ్డీ ఆడుతున్నామండి. నేను కోరుకుంటున్నా, ఇద్దరం కలిసి కోరుకుంటున్నాం. ఇక తర్వాతకైతే కబడ్డీ ఆడడానికి రెడీ అయినాం. అందరం తినడం అయిపోయింది కదా, ఇక ఆడి ఆఖరికి మేమే గెలిచినాం. నేనైతే బాగా ఆడినాం కబడ్డీ మంచిగా. అందరం కలిసి చాలా సరదాగా అనిపించిందండి. మీరు కూడా ఇలా వెళ్తారా? వెళ్తే మాత్రం కామెంట్ చేయండి. మేమైతే వెళ్తే మాత్రం అందరం కలుసుకొనే వెళ్తాం. అందరం కలుసుకొని మా ఊర్లో ఇక చాలామంది తక్కువైపోయారండి. అందరూ సిటీకి వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. ఉన్న కొంతమంది కలుసుకొని అయితే వచ్చినాం. ఎక్కువ ఇండ్లు కూడా లేవు. మేము అందరం ఆడుతున్నాం. మా మరదలు కూడా ఆడుతుంది కబడ్డీ. చాలా సంతోషం వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.